హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ జై క్రేజీ వ్లాగ్స్. అందం ఎవరి సొంతం కాదు. అదృష్టం ఎప్పుడు గుమ్మం తలుపు తడుతుందో తెలియదు. అవకాశాలు ఎలా వస్తాయో ఎవరికి తెలియదు. ఒక రోజులోనే ఫేమ్ రావడం ఎలా? ఇటువంటివి జరుగుతాయా? ఎస్ అని అంటుంది ఒక అమ్మాయి తీరు చూస్తుంటే. ఓవర్ నైట్లోనే స్టార్డమ్ తెచ్చుకున్న, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ అమ్మాయి, అచ్చం దేవకన్యలా ఉన్న ఆ అమ్మాయి ఎవరు? న్యాచురల్ బ్యూటీ అని పేరు తెచ్చుకున్న ఆ అమ్మాయి ఎవరు? ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆమెనే మోనాలిసా. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా, అఘోరాలు, నాగసాధువులు, 44 రోజుల పాటు జరిగే పుణ్య స్నానాలు, భూమిపై జరిగే అతిపెద్ద పండుగ ఇది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్రమైన త్రివేణి సంగమం ఈ కుంభమేళా జరుగుతుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ మహాకుంభమేళా జరుగుతుంది. నాగ సాధువులు, ఋషులు, మేధావులు, భక్తులు, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ఇది ఒక ఎత్తు కుంభమేళాలు. మరొక వ్యక్తి మోనాలిసా. ఈమె ఇండోర్కు చెందిన మహిళ. కుంభమేళాకు సంబంధించిన 10 వీడియోలు సోషల్ మీడియాలో వస్తుంటే అందులో ఒకటి ఖచ్చితంగా మోనాలిసా వీడియో ఉంటుంది. అంత పాపులర్ అయింది. బ్రౌన్ బ్యూటీ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన ఈ అమ్మాయి సాధారణ పూసలమ్మే ఒక అమ్మాయి. చామన ఛాయ కళ్ళు అక్కడున్న యాత్రికులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. చిరునవ్వు ఆమె సొంతం. ఎలాంటి మేకప్ లేకుండా న్యాచురల్గా కనిపించే ఈ అమ్మాయి ఈ కుంభమేళాకు వచ్చే యాత్రికులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. సహజసిద్ధ అందం ఆమె సొంతం. ఆమె సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూసి సినీ దర్శకులు, సినీ నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇచ్చారంట. ఒక రోజులే ఫేమస్ తెచ్చుకున్నటువంటి ఆ అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు.